మా సోదరులు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించిన మా దశరథ్ నాయక్ గారు, తనకున్న దాంట్లో 10 మందికి సాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మా సోదరుడు. అదేవిధంగా పరమేష్ పార్టీ ప్రెసిడెంట్ గారు, స్థానిక సర్పంచ్ గారితో పాటు మా నవీన్ గారు ఎమ్మెల్సీ గారు సోదరులు, వారు మాట్లాడాల్సింది ఏం మాట్లాడే టైం లేదని, వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఉప్పల వెంకటేష్ గారు, అదేవిధంగా సింగిల్ వెంకటేష్ గుప్తా గారు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు అందరూ కూడా, వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు విజేత గారితో పాటు సత్యం, మా కృష్ణన్న కొడుకు సత్యంకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పైన అందరు ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళు పేర్లు చెప్పాలంటే 20 మంది పేర్లు చెప్పవచ్చు. అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ హరీష్ రావు గారిని ఇక్కడ తీసుకొచ్చిన అంజనాయక్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ముళ్ళకి, పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా చాలా సంతోషం. ఈరోజు సేవలాల్ మహారాజ్ విగ్రహం కానీ, అదేవిధంగా బాబు మన అంబేద్కర్ గారి విగ్రహం కానీ, అదేవిధంగా గాంధీజీ విగ్రహం కానీ పెట్టుకొని మమ్మల్ని అందరిని పిలిచినందుకు మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కువ టైం తీసుకొని ఒక 2-3 మాటలే మాట్లాడుతాను. ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మొన్న ఎలక్షన్లు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమో పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయితే, ఇక రేవంత్ రెడ్డి వచ్చి తులం బంగారం ఇస్తాడని అనుకున్నారు. వచ్చింది ఎవరికైనా? మరి అడగాలి కదా వచ్చిన వాళ్ళందరికీ. కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడమనాలి. ఒకటి. రెండవది, చాలా మంది రైతన్నలు ఉంటారు ఇక్కడ. ఎలక్షన్ కొన్న ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ అయితే 5,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను వస్తేనేమో 15,000 ఇస్తాడు. 10,000 ఇస్తుండే కేసీఆర్ గారు, నేను వస్తే 15,000 ఇస్తాడు. ఇచ్చుడు అక్కడ ఉన్నది 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? 2 సార్లు రైతు బందే రాకపోయి. రెండోది ఏం చెప్పిండు? 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమని చెప్పిండు? అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. నేను అనుకుంటే మన కర్తాలు రానట్టున్నాడు, లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో. ఆ మైసమ్మ తప్పించుకున్నట్టుంది, అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు, లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుండాను. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, 2 లక్షలు మాఫీ చేస్తాడు. కానీ ఏ ఊర్లో అయింది అందరికంటే చాలా మంది ఇంకా రుణం మాఫీ కాని వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు? పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడము, దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. మన నాగర్ కర్నూలు ఒక సంఘటన జరిగింది, చాలా బాధ అనిపించింది. మనం అందరం దేవుని దగ్గర పోతాం, పోయి ఏం చేస్తాము? రాత్రి నిద్రపోతే పుణ్యం వస్తుంది, నా కష్టాలు తీరుతాయని దేవుని దగ్గర రాత్రి నిద్రపోతాం. కానీ మన నాగర్ కర్నూలు ఒక గుడి దగ్గరికి పోయి దేవునికి మొక్కుకొని, పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఉండగా కూడా రాత్రి పండుకున్నదట. ఏదో పక్కకు పోయింది బాత్రూమ్ కోవాలని, అక్కడ అందరు కలిసి ఒక 5-6 మంది కలిసి ఆమెను పాడు చేసేసింది. ఎక్కడుంది ప్రభుత్వం? ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటుండే. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల మీద అత్యాచారం చేయడమైనా ఒకసారి ఆలోచించాలా? ఆటోలో పోతున్న అమ్మాయిని వదులుతలేరు, పక్క వేరే దేశంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళను వదులుతలేరు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నిర్భయంగా ఉన్నామో, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనం అందరం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా, గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాలని మీకు అందరు కూడా చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.